సువి సువి సువలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నచ్చావే చాలా చాలా. ఓజీలో సాంగ్ అని తెలిసి పాడారా ఆర్ఎల్స్ నార్మల్? తెలియదు, బట్ తర్వాత ఓజీ అని తెలిసింది. పర్టికులర్లీ విజయవాడ మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? మా నాన్నకి డజంట్ ఈవెన్ నో దట్ ద సాంగ్ కేమ్ అవుట్. ఎవరో ఫోన్ చేసి డాడీ ఫ్రెండ్స్ ఏం పాటే అని అడిగారు. ఫెస్టివల్ రోజు రిలీజ్ అయింది కదా సాంగ్, ఫ్యామిలీ అందరం చూసాం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వస్తుందంటే డెఫినెట్లీ అందరూ చూస్తూ ఉంటారు. చూడగానే ఏంటి ఓజీ సినిమాలో ఇంత మెలడీ సాంగ్, దట్టు కొంచెం సాడ్ వర్షన్ యాడ్ అయ్యి, అసలు ఇలాంటి సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, నంబర్ 1లో ఉంది సాంగ్. సో ఫస్ట్ మీకు అంటే సాంగ్ ఇది చెప్పినప్పుడు లైక్ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ పాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? సాంగ్ పాడినప్పుడు లిరిక్స్ చాలా నచ్చాయి నాకు, అండ్ డెఫినెట్లీ ట్యూన్ ఫస్ట్, దాని తర్వాత లిరిక్స్ చాలా కనెక్షన్ అనిపించింది. సో ఐ గేవ్ ఇట్ మై 2000%. సో అండ్ ఆడియన్స్ రిసీవ్డ్ ఇట్ అంతే. సో ఫస్ట్ అంటే మీకు ఇది ఓజీలో సాంగ్ అని తెలిసి పాడారా ఆర్ఎల్స్ నార్మల్? తెలియదు, నార్మల్గా ఒక సాంగ్ లాగా పాడాను, బట్ తర్వాత ఓజీ అని తెలిసింది. సో ఆఫ్టర్ అంటే చాలా వరకు సింగర్స్ అందరికీ రెగ్యులర్ వర్క్ చేస్తుంటారు, బట్ వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా పాడాలని డెఫినెట్లీ ఆశ అందరికీ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయాలి అని. సో మీ సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి అని తెలిసిన తర్వాత వాట్స్ యువర్ రియాక్షన్? మై ఫస్ట్ సాంగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు వర్క్ చేసాము మూవీస్ అయితే, వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ, బట్ ఇది సాంగ్ డైరెక్ట్గా ఫుల్ ఫ్లెష్డ్, అది కూడా ఒక ఫుల్ సోలో రావడం అనేది వెరీ వెరీ ఫార్చునేట్, అంటే చాలా రేర్గా జరుగుతుంది, అండ్ ఇట్ హ్యాపెండ్. సో కలిసారా పవన్ కళ్యాణ్ గారి? లేదండి, ఇంకా వెయిటింగ్, సమ్డే ఐల్ మీట్. ఏముంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో మీరు మాట్లాడతారు కాబట్టి. సో అంటే సాంగ్ గురించి అంటే చాలా మంచి కంపోజిషన్, యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ సాంగ్ కదా మీకు. అంటే జనరలీ సింగర్స్కి ఏదైనా సాంగ్ చెప్పేటప్పుడు ఆర్ఎల్స్ సిచ్యువేషన్స్ తెలుస్తుంటాయి, ఎలాంటి సిచ్యువేషన్లో ఈ సాంగ్ పడుతుంది ఏంటి అని చెప్పి. సో మీకు దీని గురించి అంటే జస్ట్ బ్రీఫ్గా ఏం చెప్పారు తమన్ గారు? బ్రీఫ్గా ఏమీ చెప్పలేదు. సాంగ్ పాడేసిన తర్వాత అది ఓజీ అని తెలిసిందే రీసెంట్గా నాకు. దాని తర్వాత ఫుల్ సాంగ్ విన్నప్పుడు నేనే షాక్ అయ్యాను, ఇంత అంటే సో మచ్ ఆఫ్ స్ట్రింగ్స్, సో అంటే మొత్తం లైవ్. అసలు నేను పాడినప్పుడు ఇట్ వాస్ జస్ట్ అ బేబీ, దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ లైక్ లిటిల్ గ్రోన్ అప్ బేబీ లాగా కనిపించింది విన్నాక ఫుల్ సాంగ్. అండ్ దాని కాంటెక్స్ట్ ఏమీ చెప్పలేదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా మూవీలో ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి. బట్ దేర్ సో మచ్ కనెక్షన్, అంటే స్టోరీని అది లీడ్ చేస్తుంది అని మాత్రం, దట్ ఈస్ ఆల్ ఐ నో. బట్ అంటే తమన్ గారి సాంగ్స్ అంటే రీసెంట్గా వచ్చినప్పుడు ఏ సాంగ్ అయినా కూడా దానికి ఒక పర్టికులర్ షూట్ ఉంటుంది, ప్లస్ సింగర్స్ అందరూ కనిపిస్తారు, ఐ మీన్ ఇన్స్ట్రుమెంటేషన్ వర్క్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఒక సాంగ్కి ఇంత కష్టపడి పనిచేస్తున్నారా అని చెప్పి దాంట్లో అర్థమైపోతుంది అనమాట, బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్. సో మీకు అంటే తమన్ గారి సాంగ్స్లో పాట అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పాడటం ఎలా అనిపించింది? అంటే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆ కాంబినేషన్ ఫస్ట్ హిట్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారు తమన్ గారు అండ్ సుజీత్ గారు ఆన్ ద అదర్ సైడ్. ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ఓజీ ఫస్ట్. దెన్ లిరికల్ వీడియో షూట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బికాస్ చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రైజేషన్ వాళ్ళందరూ అసలు లైవ్ పర్ఫామ్ చేయడం నేను చూసా ఫస్ట్ టైం. అదొక మ్యాజిక్ అంతే, వాళ్ళు అలా ప్లే చేస్తుండే చూడటం. దాని తర్వాత నవీన్ సార్ కానీ, తర్వాత సింగర్స్, తర్వాత సార్ బీయింగ్ ఆన్ కీబోర్డ్ అండ్ ప్లేయింగ్ ఆల్ ఆఫ్ దట్, ద హోల్ సెట్, మా అందర్ లుక్స్, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అంటే సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి మీకు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, మన అంటే పర్టికులర్లీ విజయవాడ మీరు అంటే సింగింగ్ కమ్యూనిటీ, అక్కడ చాలా మంది ఉంటారు సింగర్స్ కూడా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఫస్ట్. మా అమ్మ నాన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ వాళ్ళకి కాల్ చేసి శృతి అక్క పాడిన పాట బాగుంది, అది చాలా హిట్ అయింది, మీకు తెలీదా. మా నాన్నకి డజంట్ ఈవెన్ నో దట్ ద సాంగ్ కేమ్ అవుట్. ఎవరో ఫోన్ చేసి డాడీ ఫ్రెండ్స్ మీ అమ్మాయి పాడిన పాట చాలా బాగుందండి, చాలా బాగా పాడిందంటే ఏం పాటే అని అడిగారు. అప్పుడు మా మమ్మీ నేను పంపించాం సాంగ్, ఇది నాన్న పాడింది అని. సో దే వర్ వెరీ హ్యాపీ. శృతి గారి పేరెంట్స్ ఐ థింక్ విజయవాడలో వెల్ నోటెడ్ మ్యూజిషియన్ ఫ్యామిలీ, సుధాకర్ గారు అండ్ అంజనాదేవి గారు. సుధాకర్ అండ్ అంజనాదేవి మోడుముడి కదా. సో ఇప్పుడు ఒక ఫ్యూ లైన్స్ మనం పాడి తర్వాత మిగతా టాపిక్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నచ్చావే చాలా చాలా. నాకు చరణం కావాలి.
నిదుర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజములా కలలే మారుతుంటే సమయం అసలే చాలదే ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా. దట్ లైన్స్ సువి సువి సువలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నచ్చావే చాలా చాలా సువి సువి సువలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. అండ్ అంటే మీరు ఎంత బాగుంటారో సాంగ్ కూడా అంత బాగా పాడారు యాక్చువల్లీ. అండ్ పవన్ కళ్యాణ్ గారికి అంటే దట్ టు ఓజీ ఐ థింక్ చాలా ఒక ఫ్యూ డేస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు. ఈవెన్ తమన్ గారు కూడా చాలా చాలా ఇంటర్వ్యూస్లో ఓజీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు సే దిస్ అని చెప్పి చాలా, అంటే తమన్ గారి గురించి ఎప్పుడు ఓజీ గురించి అడుగుతున్నా కూడా నేను దీంతో ఆన్సర్ చెప్తాను, ఇది ఒక ట్రెండ్ సెట్ అన్నట్టు చెప్తున్నారు. సో మీరు అంటే మిగతా ఓజీ సాంగ్స్ వింటున్నారా? అంటే కంపోజిషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఏమన్నా అప్పుడప్పుడు మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా వినిపిస్తుంటాయి కదా, ఎలా జరుగుతున్నాయి ఓజీ వర్క్స్ అంటే ఫ్యూ డేస్లో రిలీజ్ కాబట్టి? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ సెన్సేషన్. అది దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే ఫర్ నౌ. బట్ ఫస్ట్లీ రిలీజ్ అయిన ఫస్ట్ 3 సాంగ్స్ ఫైర్ స్టార్మ్ కానీ, దాని తర్వాత హంగ్రీ చీటా, దెన్ సువి సువి, ఈ 3 సాంగ్సే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. సో మీతో పాటు నేను మోర్ ఎక్సైటెడ్ టు లిజన్ టు ఓఎస్టీ. సో లెట్స్ సీ. నేను అంటే దీనికంటే కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడేది నేను ఇమాజిన్ ఎక్సైటెడ్. అసలు ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫ్యాన్స్. అంటే నేను ఒక ఫ్యాన్గా ఐ కెన్ ఇమాజిన్ అనమాట ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది టు ఆల్ హిస్ సాంగ్స్ అండ్ లైవ్ పర్ఫార్మ్ చేయడం. బికాస్ భీమ్లా నాయక్ అప్పుడు ఐ మిస్డ్, వకీల్ సాబ్ అప్పుడు ఐ మిస్డ్ ద ఆడియో లాంచ్ ఈవెంట్స్, 2 మిస్ అయ్యా. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్. సో డిప్యూటీ సీఎం గారు ముందు విజయవాడ అమ్మాయి దట్టు ఒకసారి పర్ఫార్మ్ చేశాను ఆల్రెడీ, బట్ అంత ఇష్టం పర్ఫార్మ్ చేశాను విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ షో జరిగినప్పుడు. ఐ సా పవన్ కళ్యాణ్ గారు సిట్టింగ్ అండ్ లిజనింగ్ టు మీ, ఇలా లేచి లిజన్ టు మీ. సో ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఒక 2 లైన్స్ అది కూడా పాడతారా? అంటే అంత ఇష్టం. ఈ సింత నన్నట్ట పోనే పోనీయవు, కూసింత పంజయ్యనీయవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారామసయ్యవు, గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు, నీకు నాకు దిష్టి తీయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సో ఆయనకి అంటే లైవ్ లో పాడినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్. ఎప్పుడు నేను పాడలేదు పవన్ కళ్యాణ్ గారి ముందు, కానీ ఆయన పాటలు కంపోజింగ్ అప్పుడు విన్నాను, కానీ ఎప్పుడు లైవ్గా ఆయన పర్ఫార్మ్